బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన భవన్లో ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో అఖిల భారతీయ కుమ్మర శాలివాహన తెలుగు భాష సాహిత్య చైతన్య సమితి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ 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 సిద్ధప్ప వరకవి రాజయోగి జయంతి ఉత్సవాలు ముఖ్య అతిథిగా డాక్టర్ ఎన్ బాలాచారి తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి, విశిష్ట అతిథులుగా రామకృష్ణ చంద్రమౌళి, శ్రీ బడే సాబ్ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు భాష చైతన్య సమితి, శ్రీమతి రాధా కుస్మ చైర్పర్సన్ కుస్మ ధర్మకన్న కళా పీఠం, శ్రీ మంగళంపల్లి శ్రీహరి విభాగ్ ప్రజా ప్రముఖ సామాజిక సమర. ఈ కార్యక్రమంలో అశోక్ కుమార్ ప్రజాప్రతినిధి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ సిలవేరు శంకర్, ప్రజాపతి జయం కన్వీనర్ ఆధ్వర్యంలో కవులకు సర్టిఫికెట్ ఇచ్చి సన్మానించారు. ఈరోజు శ్రీ 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 వరకవి సిద్ధప్ప గారి 121వ జయంతి సందర్భంగా ఇక్కడ ఒక కవి సమ్మేళనం, అదేవిధంగా వారి యొక్క గొప్పతనాన్ని మరి శ్లాఘిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి మాట్లాడడం జరిగింది. సో వారు తెలంగాణ యొక్క తొలి సహజ కవి, అదేవిధంగా వారు తత్వకవి గారు కూడా. సో అటువంటి గొప్ప వ్యక్తిని మనం స్మరించుకోవడం చాలా అవసరం. అంతేకాకుండా వారి యొక్క ఆలోచనల్ని, వారి యొక్క రచనలన్నీ కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. వారిని ఒక కులపరమైనటువంటి కవిగానే కాకుండా మరి సమస్త సమాజానికి వారి యొక్క రచనల్ని, వారి యొక్క కావ్యాలను అందరూ కూడా పరిచయం చేయాలి. వారి యొక్క గొప్పతనాన్ని శ్లాఘించాలి. వారు చెప్పినటువంటి మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో మన తత్వానికి సంబంధించి, మన జీవితంలో మరి తత్వానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని అందరూ కూడా అర్థం చేసుకునే విధంగా ఆ రచనను ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సభలో ఉన్న వాళ్ళందరూ కూడా కోరారు. మరి ఆ ప్రకారంగా మేము నడుచుకుంటాము. మా సాహిత్య అకాడమీ కూడా వారి రచనల్ని పబ్లిష్ చేయడానికి చొరవ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, సర్టిఫికెట్స్ ఎంతమందికి ఇస్తున్నారు? ఈరోజు కార్యక్రమానికి ఒక 45 మందికి పైగా కవులని ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి అందరూ కవులు ఇచ్చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే చేస్తున్నటువంటి కవి సమ్మేళనము మరియు సన్మానము, అదేవిధంగా ఈ యొక్క సాహితీవేత్తకు తగిన గౌరవం ఇంకా సమాజంలో లభించాలి అనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా ఈ సాహితీకారుడి తత్వకవి యొక్క చరిత్ర ఇంకా వెలుగులోకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క జయంతి ఉత్సవాలని ప్రతి సంవత్సరం కూడా మా అఖిల భారతీయ కుమ్మర శాలివాహన ప్రజాపతి కుంభకార మహాసంఘ్ మరియు తెలుగు భాషా చైతన్య సమితి ఈ రెండు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు అనుకుంది ఏంటంటే, ఇక ముందు కూడా దాదాపు 200-300 మంది కవులను కూడా క్రోడీకరించి వాళ్ళందరినీ కూడా ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఈ యొక్క కేవలం సిద్ధప్ప వరకవే కాదు, ఇట్లాంటి తత్వ కవులు ఎంతమంది ఉన్నారో, కవులు ఎక్కడనైతే కవులని విస్మరిస్తున్నారో, ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమం దగ్గర నుంచి కూడా తెలంగాణ ఉద్యమం వరకు కూడా కవుల పాత్ర, రచయితల పాత్ర మరియు కళాకారుల పాత్ర ఈరోజు తెలంగాణ వచ్చిన తరుణంలో మర్చిపోతున్నారేమో అనేటువంటి సందేహానికి లోనైనటువంటి మేము ఈ యొక్క అన్ని విషయాల్ని బయటకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు అందరూ సహకరిస్తున్నారు. ఇక ముందు కూడా అందరూ సహకరిస్తామనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేసి
45 మంది కూడా కవి సమ్మేళనంలో పాల్గొంటున్నారు. గతంలో మేము శతకవి సమ్మేళనం కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అంటే సర్టిఫికెట్ల రూపంలోనే కాకుండా వాళ్ళని చిరు సత్కారంతో వారిని గౌరవించడం, సమాజంలో వారి కవితలు కూడా మేము ప్రింట్ చేయడం అనేటువంటిది, పుస్తక రూపంలో తీసుకురావడం అనేటువంటిది ప్రయత్నాలు గతంలో చేసినాం, ఇప్పుడు కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈరోజు ఒక ప్రఖ్యాతిగాంచిన కవి, సామాజిక హితుడు, సమాజాన్ని చైతన్యపరిచిన వ్యక్తి గౌరవనీయులు స్వర్గీయ శ్రీ సిద్ధప్ప వరకవి గారి యొక్క జయంతి. ఆయన 1903 జూలై 9న జన్మించి మార్చి 84లో ఆయన మరణించడం జరిగింది. ఆయన రచనల ద్వారా సమాజానికి ఎంతో మేలు చేశారు. చాలా ఉన్నాయి. ఆయన ఇంకొక మాట చెప్పాలంటే తెలంగాణ వేమనగా కూడా ప్రసిద్ధికి ఎక్కిన వ్యక్తి. సమాజంలో ఉన్న రుగ్మతలు, అంటరానితనం, అలాగే పేదవాళ్ళని ధనికులు పెడుతున్న హింసలు, వీటన్నిటిని పూర్తిగా ఖండిస్తూ, ఇంకా ఒకే ఒక మాట చెప్పాలంటే సమాజ చైతన్యం కోసం ఆ రోజుల్లోనే పోరాటం చేసిన ఒక మహాయోధుడుగా కూడా వారిని మనం వర్ణించవచ్చు. అలాంటి గొప్ప వ్యక్తి మన తెలుగువాడు కావడం, ఆ తెలుగువాని యొక్క పుట్టినరోజు ఈరోజు మనందరం కలిసి జరుపుకోవడం మహదానందకరమైన విషయంగా భావిస్తున్నాను. వారి గురించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది మెరుగొద్ది శివానంద్ గారు. అలాగే వారి మీద ఉన్న అభిమానంతో దీన్ని ప్రచారం చేయాలనే ఆతృత, ఆందోళన, లేక ప్రేమ, అభిమానంతో చిలువేరు శంకర్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలామంది కవులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. కవులు మీన్స్ ఏదైనా చక్కటి కవితలు రాయడం కోసం ఒక రకమైన కవి సమ్మేళనం లాంటిదిగా కూడా దీన్ని భావించవచ్చు. ఆ కార్యక్రమంలో నేను కూడా వచ్చి కళాకారుడిగా పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు వెంకట అప్పడం. కొన్ని పిక్చర్స్లో యాక్ట్ చేసిన మూలంగా నన్ను ప్రపంచన్ అని కూడా అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తనువులందున అందటను పరమాత్ముడుండగా మట్టి కుండ వంటి తనువును అద్దె పంపగనుండు ఆత్మకు మమాత్మ సర్వభూతాత్మ ఈశావాస్యమిదం సర్వం వేదములని అవేద దర్శనమనేది జ్ఞానము ఆచరించండి. బయలునందున తనువులున్నవి తనువులందున బయలు నేనని ఇల్లు బండము ఇడుపు బండము విశ్వమే నీ ఇల్లు తునకని జాతి మత కుల భేదముందండి మీ సాటి వారిలో దైవములు అని దండమనరండి. సార్